హనుమాన్ జయంతి ఉత్సవాలతో ఆదిలాబాద్ నియోజకవర్గం పులకించింది. బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి పలు చోట్ల వేడుకల్లో పాల్గొని ఆంజనేయుని దర్శించుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్విరామంగా 30 ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామభక్త హనుమ కృపతో ప్రజలంతా పాడి పంటలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్థించారు. పలు చోట్ల పల్లవి సేవలో పాల్గొనడమే కాకుండా భక్తి గీతాలను ఆలపించి ఆంజనేయుడి పట్ల భక్తిభావాన్ని చాటుకున్నారు. वज्रकाय महावीर विक्रम मारुति नंदन हनुमा शोक निवारण भूतनायक असुर निकंदन कनुमा। ప్రజాసేవలో ముందుకు సాగుతున్న బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డిలో ఆధ్యాత్మిక కోణం కూడా ఉంది. దైవ చింతనలో అందరికంటే ముందుంటారాయన. బతుకు తెరువు కోసం ఉద్యోగం, వ్యాపారాలు, ఇతర వృత్తులు ఎంత ముఖ్యమో రోజువారీ కార్యకలాపాల్లో ఆధ్యాత్మికతకు కూడా అంతే ప్రాధాన్యత ఉండాలని ఆయన కోరుకుంటారు. ప్రతిరోజు దైవ నామస్మరణకు కొంత సమయం కేటాయిస్తే సత్ప్రవర్తన అలవడుతుందని కంది శ్రీనివాస్ రెడ్డి నమ్ముతారు. అందుకే ఆయన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ముందుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎక్కడ జరిగినా భక్తి శ్రద్ధలతో పాల్గొంటారు. భగవంతుని పట్ల భక్తి భావాన్ని చాటుకుంటారు. తాజాగా రామభక్త హనుమాన్ జయంతి వేడుకలు ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఘనంగా జరిగాయి. వాడవాడలా వైభవంగా ఈ ఉత్సవాలు నిర్వహించారు. జై శ్రీరామ్, జై వీర హనుమాన్ నామస్మరణతో ఆదిలాబాద్ నియోజకవర్గం పులకించిపోయింది. కంది శ్రీనివాస్ రెడ్డి సైతం జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ భక్తులందరిలో ఉత్సాహాన్ని నింపారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో హనుమాన్ జయంతి వేడుకలు పండుగలా జరిగాయి. ఈ సందర్భంగా కంది శ్రీనివాస్ రెడ్డి పలు ఆలయాలను సందర్శించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు విరామం లేకుండా ఆంజనేయుడు ఆలయాలను దర్శించుకున్నారు. 1 కాదు 2 కాదు, ఏకంగా 30 ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారాయన. లోక కళ్యాణార్థం హనుమంతుడికి ప్రత్యేక పూజలు చేసి భక్తిభావాన్ని చాటుకున్నారు. ప్రజలంతా పాడి పంటలు సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆంజనేయుని ప్రార్థించారు కంది శ్రీనివాస్ రెడ్డి. वज्रकाय महावीर विक्रम मारुति नंदन हनुमा शोक निवारण भूतनायक असुर निकंदन कनुमा। ఆదిలాబాద్ నియోజకవర్గంలోని దస్నాపూర్, రామ్నగర్, విద్యానగర్, సంచయనగర్, పోలీస్ కాలనీ, సుందరయ్య నగర్, హమాలీవాడ, గాంధీనగర్, రాంపూర్, పొన్నారి, కోడత్, హస్నాపూర్, బాలాజీనగర్, అటెండర్ కాలనీ, రాజరాజేశ్వర కాలనీ, ఇందిరమ్మ కాలనీ, కైలాష్ నగర్, టీచర్స్ కాలనీ, ద్వారకా నగర్, మోర్చిగలిలో హనుమాన్ ఆలయాలను దర్శించుకున్నారు కంది శ్రీనివాస్ రెడ్డి. అలాగే జైనత్ మండలం, పెండెలవాడ, వేల మండలం, సిరిసన్న, సింగపూర్ తదితర గ్రామాలు, కాలనీలోని ఆంజనేయ మందిరాలను సందర్శించి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు కంది శ్రీనివాస్ రెడ్డి. అందరూ చల్లగా ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. హనుమాన్ జయంతి సందర్భంగా పలు చోట్ల నిర్వహించిన పల్లకి సేవల్లోనూ కంది శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. భక్తి పాటలు పాడుతూ జనంలో ఉత్సాహాన్ని నింపారు. భక్తి గీతాలు ఆలపిస్తూ ప్రజా సేవలోనే కాదు దైవ చింతనలోనూ తాను ముందుంటానంటూ భక్తిభావాన్ని చాటుకున్నారు.
హనుమాన్ జయంతి వేడుకల్లో కంది శ్రీనివాసరెడ్డి వెంట నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాగర్కర్ శంకర్, అలాగే సంతోష్ సింగ్ ఠాకూర్, కృష్ణారెడ్డి, సంజీవ్, బండి కృష్ణన్న, నవీన్, గోలి వెంకటి, హరీష్, లింగన్న, కదరపు దేవిదాస్ తదితరులు వేడుకలకు తరలివచ్చారు. కంది శ్రీనివాసరెడ్డితో పాటు ఆంజనేయ దర్శనం చేసుకుని అందరూ చల్లగా ఉండాలని హనుమంతుని ప్రార్థించారు. वज्रकाय महावीर विक्रम मारुति नंदन हनुमा शोक निवारण भूतनायक असुर निकंदन कनुमा।